హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం చూపునుగాక, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. యథావిధిగా 1వ తేదీ వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. యథావిధిగానే వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 1వ తేదీన 5:30 ప్రారంభమై జరుగుతుంది. ప్రభు అన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా అందరం స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరినీ దీవించునుగాక. సియోనులో నుండి యేసయ్య మనందరినీ దీవించునుగాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించి కాపాడునుగాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. 23వ కీర్తన, 23వ కీర్తన. తీశారా? 5వ చరణం చదువుదామా? 5వ చరణం అందరం చదువుదామా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరలా చదవండి. అందరూ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ కీర్తన మనందరికీ బాగా సుపరిచయం. చదువుకున్న వాక్యం కూడా ఇంచుమించుగా అందరికీ కంఠస్థ వాక్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం చెప్తానే ఉంటాం, నా శత్రువుల ఎదుట దేవుడు నాకు భోజనము సిద్ధపరిచాడు, నా తల నూనెతో అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అని చెప్తానే ఉంటాం. మనం చదువుకున్న ఈ కీర్తనని గమనిస్తే దావీదు తనని ఒక గొర్రెలాగా, దేవుడు తనకి కాపరిలాగా చూసుకుంటూ పాడుకున్న పాట, లేదా రాసి పాడిన పాట. దావీదేమో ఒక గొర్రెలాగా, దేవుడేమో ఆ గొర్రెకి కాపరిలాగా. మనం ఆ వాక్య భాగాలు గమనిస్తే కాపరిగా ఉండి ఆయన ఏ ఏ ఆశీర్వాదాలు దయచేశాడో అక్కడ ఉన్నాయి. చూడండి, యెహోవా నా కాపరి, లేమి లేకుండా చేశాడు. పచ్చి కలిగిన చోట్ల ఆయన పరుండ చేశాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించాడు.
ప్రాణానికి సేద తీర్చాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన అపాయానికి భయపడ్డంలా. తోడై ఉన్నాడు. దుడ్డు కర్ర దండము ఆదరిస్తుంది. భోజనం సిద్ధపరిచాడు. తలను అంటాడు. గిన్నె నిండి పొర్లుచున్నది. బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వస్తాయి. చిరకాలం యెహోవా మందిరంలో గమనించండి. దేవుడు ఆయనకి కాపరిగా ఉండి అన్ని ఆశీర్వాదాలు దయచేశాడు. దేవుడు ఆయనకి కాపరిగా ఉన్నాడు. గమనించండి. దేవుడు కాపరిగా ఉండి ఆశీర్వదిస్తూ దీవిస్తూ తోడై ఉండి నడిపిస్తూ ఉంటే శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు కాపరిగా ఉన్నాడు కదా, పోషిస్తున్నాడు కదా, లేమి లేకుండా చేశాడు, నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు, అంతా బాగానే ఉంది. మరి నాకు శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన అంటాడు కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు. అంటే ఆయనకి ఎవరున్నారు చెప్పండి? దేవుడే కాపరిగా ఉన్నా, దేవుడే తోడుగా ఉన్నా, ఆయనకి ఆశీర్వాదం ఉన్నా, దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నా, దేవుడు దీవిస్తూ ఉన్నా, శత్రువులు కూడా ఉన్నారు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 16:8 చూడండి. గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. దేవుడు ఎక్కడున్నాడంట? ఎవరికి? దావీదుకి దేవుడు కుడిపార్శానే ఉన్నాడంట. దేవుడు కుడిపార్శాన ఉన్నా కూడా ఆయనకి ఎవరున్నారంట చెప్పండి? శత్రువులు ఉన్నారు. దావీదు తన వ్యక్తిగత జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఏమండి, ఆయనకి శత్రువులు ఉన్నారు. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు కాపరిగా ఉన్నాడు, దేవుడు నడిపిస్తానే ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం అనుభవిస్తానే ఉన్నా, దేవుడు పక్కలోనే ఉన్న శత్రువులు కూడా ఉన్నారు. ఇంకా మీరు చూడండి 55:12. 55:12. నన్ను దూషించువాడు శత్రువు కాడు, సహింపవచ్చును, పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసే నీవు సహకారివి, చెలికాడవు, నా పరిచయుడువు. అంటే ఆయన మీద శత్రువులు ప్రియమైన వల్ల దాడికి వస్తూ ఉన్నట్లుగా, లేదా దూషించినట్లుగా, తర్వాత పగబట్టినట్లుగా, మింటి పడినట్లుగా అవన్నీ మనం గమనించగలుగుతానే ఉన్నాం. మీరు 41:9 కూడా చూడండి. షార్బెట్ 41:9. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై మడిమినెత్తెను. ఆ మాట గమనించండి. అక్కడ నేను నమ్ముకొనిన నా విహితుడు, ఆయన బాగా గమనించండి. నమ్ముకొనిన విహితుడంట, ఇంట భోజనం చేసిన వాడంట, తన్నేదానికి ఎవరో ఇంట్లో భోజనం చేసినోడు. ఆకలి అవుతుంది అంత అన్నం పెట్టమంటే పెట్టినోడు తిన్నాడు. ఈయన పెట్టాడు, ఆయన తిన్నాడు. తిన్నవాడు ఇప్పుడు ఏం చేశాడంట? తన్నుటకే మడిమనెత్తాడు. అంటే చాలా క్లోజ్గా ఉన్నవారు, స్నేహితులు, ఏమంటే థిక్ ఫ్రెండ్స్, ఏమంటే ఒక రోజున ఎలా మారిపోయారు అంటే శత్రువులుగా మారిపోయారు. ప్రియమైన వాళ్ళ దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నా, దేవుడు కాపరిగా ఉన్నా, ఏమంటే ఆయన జీవితంలో అన్నీ ఒక ప్రక్క అనుభవిస్తూనే ఉన్నా, శత్రువులు లేకుండా ఆయన జీవితం కొనసాగించబడలేదు. ప్రియమైన వాళ్ళ ఇంకా మీకు అర్థమైందని చెప్తాను చూడండి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పటి నుండి
చనిపోయేంత వరకు, సిలువలో వేలాడి మరణించేంత వరకు ఆయనకి ఎవరున్నారు చెప్పండి? శత్రువులు ఉన్నారా లేదా? పుట్టినప్పుడు శత్రువులు ఉన్నారు, పెరిగినప్పుడు శత్రువులు ఉన్నారు, ఏమండి ఎదుగుతూ ఉన్నప్పుడు శత్రువులు ఉన్నారు, పరిచర్య చేస్తున్నప్పుడు శత్రువులు ఉన్నారు, అద్భుతాలు చేసినప్పుడు శత్రువులు ఉన్నారు. మేలు యేసు ప్రభు ఎవరికైనా కీడు చేశాడా చెప్పండి? ఎవరికైనా కీడు చేశాడా? ఎవరికి కీడే చేయలే. ఆయన అందరికీ మేలే చేశాడు. మేలు చేస్తూ ఉన్నా కూడా ఎవరున్నారు చెప్పరామండి? శత్రువులు ఉన్నారు. అర్థమవుతుందా? సరే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన శిష్యులకు శత్రువులు ఉన్నారా లేరా? శత్రువులు లేరా? వారిని ఏం చేశారు? కొట్టలేదా? వాడిని ఏం చేశారు? జైల్లో పడేలేదా? సంపాలని చూడలేదా? ఇవన్నీ మనం చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళతో దేవుడు ఏమన్నాడు తెలిసినా? సదాకాలము నేను మీతో కూడా ఉందును అన్నాడు. ఇది మత్తయి సువార్త మనం 28 చివరిలో చూస్తే, సదాకాలం యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉందును అన్నాడు. ఇది శిష్యులతో యేసు ప్రభు ఉన్నా సరే శత్రువులు ఏమయ్యారు? ఉన్నారా లేరా? అప్పుడప్పుడు మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏమని? నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను నిందారహితంగా బ్రతుకుతూ ఉన్నాను, నేను నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాను, నీతిగా బ్రతుకుతూ ఉన్నాను, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను, నాకెందుకు వీళ్ళు శత్రువులుగా మారారు? అర్థమవుతుందా? ఒకప్పుడు థిక్ ఫ్రెండ్సే కదా, ఒకప్పుడు నేను ఇస్తే పూట గడిచింది కదా, నేను సహాయం చేస్తే బాగుపడిన కుటుంబం కదా, నా ఇంటికి వస్తే భోజనం పెట్టే కదా, నా ద్వారానే కదా వీళ్ళు బాగుపడింది, నా ద్వారానే కదా దీవించబడింది, నా ద్వారానే కదా మందిరానికి కూడా వచ్చింది, ఇప్పుడు వీళ్ళేంటి నాకు శత్రువులుగా మారారు అనే ప్రశ్న మీ వ్యక్తిగత జీవితంలో రాకుండా లేదు ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతలను కాస్త ఆలోచన చేసుకోగలిగితే, ఏమండి నాకెందుకు శత్రువులుగా మారుతున్నారు, నాకెందుకు శత్రువులు అవుతున్నారు అనే ఆ మాట ఏమండి నీ వ్యక్తిగత జీవితంలో అనుకుంటానే ఉంటావు. అర్థమవుతుందా? యేసయ్యకే శత్రువులు ఉన్నారు, యేసు ప్రభు ఏర్పరచుకున్న శిష్యులకే చెప్పండి శత్రువులు ఉన్నారు. ఆ తర్వాత దావీదుకు కూడా చెప్పండి శత్రువులు ఉన్నారు. అయినా దేవుడు ఆయన జీవితంలో ఏం చేశాడంట? నా శత్రువుల ఎదుట నీవు నాకు ఉంటారు, ఓ ప్రక్క ఉంటారు. ఎవరు? శత్రువులు ఉంటారు, ఓ ప్రక్క ఉంటారు. అయినా దేవుడు ఏం చేస్తాడంట? భోజనము సిద్ధపరచునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ తల నూనెతో అంటునుగాక. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగవలసిన సత్యం ఏంటయ్యానంటే, ఏమండి నీ గిన్నె నిండి పొర్లుతుంది. ఆ విధంగా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ దీవెనలన్నీ మీ తల మీదకి వచ్చునుగాక. రావడమే కాదు, ప్రాప్తించునుగాక, అనుభవింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ప్రియమైన వాళ్ళరా 2 రకాలు. నాకు తెలిసి 2 రకాలు. నాకు బైబిల్లో కనిపించిన ఆ పరిస్థితిని బట్టి 2 రకాలు. మొదట ఎవరు తెలుస్తున్నా? చూస్తారా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు. అర్థమవుతుందా? మొదటి శత్రు ప్రియమైన వాళ్ళరా ఎవరయ్యంటే, ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటారు. మొదటి రకం. అర్థమవుతుందా? నువ్వు ఎవరైనా వాడికి దొరికితే చాలు, అంతే. ఆ మనిషికి దొరికితే చాలు మింగేసే రకం. నువ్వు దొరికితే చాలు మింగేసే రకం. అర్థమవుతుందా? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళు మందిరంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, ఏమండి మీరు ఉన్న ఇళ్ళ మధ్యలో కూడా ఉంటారు, ఆ వీధుల్లో కూడా ఉంటారు, ఆ గ్రామంలో కూడా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎవరిని మృంగుదునా అర్థమవుతుందా? ఇప్పుడు దొడ్డు ఉందనుకోండి, ఆ దొడ్డులో గొర్రెలు ఉంటాయి. గొర్రెలు ఉన్నప్పుడు తోడేలు ఒకటి వచ్చినప్పుడు దానికి ఒకటి దొరికింది. అది లాక్కుపోయి చంపి తిన్నది.
రక్తం బాగా తాగేసేసింది. ఇప్పుడు రక్తం మరిగింది, తినకుండా మాంతదా? నోరు తెరవనట్లా మాంతదా? పొరపాటు కూడా మాందు. ఎవరిని మృంగుదానా, ఏది దొరుకుద్దా, ఎవరు దొరుకుతారా అని ఏమంటే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉండే రకం శత్రువు ఒకడు. నువ్వు దొరికావా మింగేస్తారంతే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు యవనస్తుల్లో ఉంటారు, ఎవరిలోనే ఉంటారు, నడిప్రాయంలో కూడా ఉంటారు, వృద్ధాప్యంలో కూడా ఉంటారు. నువ్వు దొరకకుండానే ఉండాలి, కానీ దొరికితే మాత్రం చెప్పండి మింగేసే రకం. ఇంకొక రకం చూపిస్తాను చూడండి. యోనా పుస్తకం తీయండి, 4వ అధ్యాయం 5వ వచనం. యోనా పుస్తకం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదను అని ఆ నీడను కూర్చొని దేవుడు చెప్పాడు, నినివే పట్టణానికి పోయి కాస్త వాక్యాన్ని ప్రకటించరా బాబు, వాళ్ళు నశించిపోతా ఉన్నారు అని. ఈయన పోయి చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారు, మారు మనసు పొంది ఏమండి పశ్చాత్తాపడి దేవుని సందులో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఈయన ఏం చేశాడు, అమ్మో దేవుడు నా ద్వారా మాట్లాడిన మాటలు ఫలించాయి కదా, వీళ్ళు మారు మనసు పొందారు కదా అని సంతోషించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేమని వెళ్ళిపోయాడా? చెప్పరామండి. వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నాడు పందిరి ఒకటి వేసుకొని దానికి సొరసెట్టు మొలిపిస్తే నీడ ఒకటి ఉంటే ఆ నీడలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుద్దో చూద్దాం. ఈ పట్టణానికి ఈడేం చేయడు, యోనా ఏమి చేయడు, చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందే? వాడి జీవితం ఏమైపోతుందో చూద్దాం, ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో చూద్దాం, ఆ కుటుంబం జీవితం ఏమైపోతుందో, ఆ కుటుంబం ఏమైపోతుందో చూద్దాం, వాళ్ళు ఏమైపోతారో చూద్దాం, వీళ్ళు ఏమైపోతారో చూద్దాం అని గోతికాడ గుంటనక్కుంట చూడండి, తెలిసిన గోతికాడ గుంటనక్క కనిపెట్టుకునే ఉంటుందన్నమాట. ఆ విధంగా ఏమంటే ఏం జరుగుద్దో చూద్దాం, ఇది నీ గురించి, నీ కుటుంబం గురించి అనే రెండో రకం అనమాట. మీరు ఇంకా అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. ఆ రోజున దైవజన పౌలు గారు సేవ చేస్తున్న రోజుల్లో ఆయన మీద చెయ్యకూడని నేరం మోపితే ఆయన చెయ్యలా, రుజువుపరచలా. ఆయన ఒక మాట అన్నాడు, నేను కైసర్య ఎదుటనే చెప్పుకుంటాను అని. ఆ మాటను బట్టి ఏమంటే విడుదల చేయకుండా ఆయన పడవ ప్రయాణం చేపించి అక్కడికి తీసుకుపోతా ఉన్నారు, రోమా పట్టణం తీసుకుపోతా ఉన్నారు. ఈలోపు పడవ ప్రమాదానికి గురైంది, పడవ పగిలిపోయింది, పడవ కూరుకుపోయిందండి, పడవ పగిలిపోయిందండి. ఆ పడవ పగిలిపోతే చెక్కలు దొరికాయి. ఆ చెక్కల మీద అందరూ ఎక్కి ఒక్కొక్కరు దొరికిన కాడికి ఎక్కి అందరూ ఒడ్డు చేరారు. ఒడ్డు చేరిన తర్వాత ఆ ప్రాంతంలో చలి కాసుకుంటా ఉంటే వీళ్ళకు కూడా చలి పుడుతూ ఉంటే ఆ సమయంలో చలి కాసుకుందామని అక్కడికి వెళ్ళారు పౌలు గారు అందరూ. అర్థమవుతుందా? అక్కడ మంట ఆరిపోబోతా ఉంటే ఈ పౌలు గారు అంత దూరం పోయి ఆ చీకట్లోనే దూరం పోయి పొల్లలు ఏరుకొని అని రాయబడింది. పొల్లలు ఏరుకొని తీసుకొని వచ్చి ఆ మంటలో వేస్తే ఆ మంటలో నుంచి బుస్సును పాము వచ్చి ఈయన చెయ్యిని చుట్టుకున్నదంట. పౌలు గారి చేతిని చుట్టుకున్నది. ఎప్పుడైతే చుట్టుకున్నదో చూస్తున్న వాళ్ళందరూ ఏమన్నా తెలిసినా, ఒరేయ్ వీడు ఏం పాపం చేశాడో, వీడు ఏం దుర్మార్గం చేశాడో, ఏ నీచమైన కార్యం చేశాడో, సముద్రంలో జావాల్సింది, సముద్రములో నుంచి తప్పించుకున్న న్యాయమాత మాత్రం అతన్ని బ్రతకనీయదు అని అనుకుంటా ఉంటే ఆయన ఒకసారి ఇట్లా జాడిస్తే అది మంటలో పడి చచ్చిపోయింది. ఆ తర్వాత మీరు అక్కడ చూడండి 6వ వచనం గమనించండి. 28:6 బైబిల్ తీయండి, బైబిల్ తీస్తారా? తీయండి. 28:6 అపోస్తుల కార్యాలు 28:6 వారతని శరీరము వాసునో లేక అతడు అకస్మాత్తుగా పడి సచ్చునో. వీళ్ళకి ఏం పని? వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పరామండి? వీళ్ళు ఏం చేస్తున్నారు? చలి కాసుకునే వాళ్ళు చలి కాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఇతను ఇదిలిస్తే ఇది కరిసే ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళకి అనుభవం కదా.
అందుకని ఇది కరిసే ఉంటుంది. కరిసింది కాబట్టి వాడి శరీరము వాస్తుంది, లేకపోతే అకస్మాత్తుగా పడి చస్తాడు అని చాలాసేపు ఏం చేశారంట, కనిపెడతాం. వీడికి ఏమవుతూ చూద్దాం, వీడికి ఏమవుతూ చూద్దాం, వీడికి ఏమవుతూ చూద్దాం, వీడికి ఏమవుతూ చూద్దాం. శత్రువులు వీళ్ళేమి చేయరు, అర్థమవుతుందా? వీళ్ళేమి చేయరు. నువ్వు నాశనం కావాలని చూస్తూ ఉంటారు, నువ్వు పాడు కావాలని చూస్తూ ఉంటారు. అర్థమవుతుందే? ఆ మాట గమనించండి. ఇక్కడ వాస్తదో చస్తాడో చాలాసేపు కనిపెట్టారంట. చాలా రోజుల నుంచి కూడా కనిపెడతానే ఉంటారు. ప్రియమైన వారరా, ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, చెప్పండి, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
కొరకు సర్వము సమకూర్చనే నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా విరిగిన లిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా సేవించెదా నా యజమానుడా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే దీపము నాలో వెలిగించగా నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించితివి సియోను చేర నడిపించుమా సియోను చేర నడిపించుమా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా కృపణ ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది